హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి కొండపోచమ్మ రిజర్వాయర్. అదే పైన కనిపిస్తుందా, అది రింగ్ రోడ్డు. పై డాన్స్ చేస్తుందా పాప. ఎవరైనా కానీ పెళ్ళికి ముందే ఎంజాయ్ చేసేయండి. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తారో. సో చూశారు కదా, ఈ తెల్ల కారు పోయి బులుక్ కార్ని ముద్దు పెట్టుకుంటుంది. గైస్ మీకు కనిపిస్తుందా, అదేనో కొండపోచమ్మ ప్రాజెక్టు. రూట్ అయితే క్లోజ్లో ఉంది ఇది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళమని చెప్పింది గూగుల్ తల్లి. డబ్బులు అడిగేదానికి దగ్గరికి రమ్మంటుంది. గైస్ పోదాము. సో డ్యామ్ సరికి అయితే ఎక్కిస్తాను, పైకి అయితే డ్యామ్ మీదకి. సో గైస్ కట్ట దగ్గరికి అయితే చేరుకున్నాము. సో గైస్ ఈ కట్టల్లో 4 కిలోమీటర్లు పోతే అప్పుడు వస్తుందంట ఛాన్స్ పైకి వెళ్ళేదానికి. వాళ్ళకి ఇట్లా ఎక్కించామని అడ్డంగా. కాకపోతే ఏంటంటే పైన రాడ్లు ఉన్నాయి, హైవే మీద ఉండే రాడ్లు. సో ఆ రాడ్ల వల్ల నేను ఎక్కిలేకపోయాను. అంటే ఈ కొండపోచమ్మ చుట్టూరు ప్రాజెక్టు చుట్టూరు కనుచూపు మేరకైతే రోడ్డు ఉంది, హైవే. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి కొండపోచమ్మ రిజర్వాయర్, దాన్నే కొండపోచమ్మ సాగర్ అని కూడా అంటారు. సో దాని తర్వాత భువనగిరి కోట. సో ఈ రెండు అయితే కంప్లీట్ చేద్దాము. ఈ 2 వ్లాగ్స్ నెక్స్ట్ 2 మోటో వ్లాగింగ్స్ అయితే వస్తాయి. మనం ఇప్పుడు ప్రజెంట్ బిఎన్ రెడ్డి నుంచి హైత్ నగర్కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మినీ చెరువు అయితే ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాము ఈ కొండపోచమ్మ సాగర్కి. సో గైస్ ఇది వచ్చేసి హైత్ నగర్ హైవే. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ లోపలికి లెఫ్ట్ సైడ్ వెళ్తే, రైట్ సైడ్ వెళ్తే మనం విజయవాడ హైవేకి. అదే పెద్దంబరపేట ఓఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్డు. సో ఇక్కడ నుంచి రోడ్డు అయితే క్రాస్ చేయాలి. ఇలా సామాన్యంగా ఎవరు, సో మనమే తీసుకోవాలి. సో అవతల సైడ్ వచ్చేసి సర్వీస్ రోడ్డు. సో మనకు సర్వీస్ రోడ్డుతో అవసరం లేదు, మన హైవే నేను. సో దీని తర్వాత వచ్చేసి పెద్దంబరపేట వస్తుంది, అక్కడే ఓఆర్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్ దాటితే రామోజీ ఫిలిం సిటీ. మనం అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ పక్కనే సర్వీస్ రోడ్ ఉంటుంది. సో ఆ సర్వీస్ రోడ్ పక్క నుంచి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి 61 కిలోమీటర్లు చూపిస్తుంది. మనకైతే టైము 10:48 కల్లా రీచ్ అవుతామని చూపిస్తుంది. ఇప్పుడు టైము 9:27 ఎంత అయ్యింది. ఫోన్ పగిలింది కదా, సో అందువల్ల అయితే టైం సరిగ్గా కనిపించట్లేదు. సో గైస్ మనల్ని అయితే ఓఆర్ఆర్ దగ్గర నుంచి కాకుండా ఈ పక్క నుంచి ఒక దారి ఉందంట. సో ఈ దారి నుంచి ఓఆర్ఆర్ దగ్గరికి అయితే తీసుకెళ్తుందంట. చూద్దాం అది కూడా. ఈ దారి అయితే నేను కొత్తగా వెళ్తున్నాను, దాని నుంచి లెఫ్టే. సో ఈ రూట్ కొత్తగా వెళ్తున్నాను. మామూలుగా ఏంటంటే ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి అక్కడ కనిపించింది ఓఆర్ఆర్, అక్కడ నుంచి లెఫ్ట్కి తిరిగామండి. లెఫ్ట్కి తిరిగామండి. సో ఇక్కడ నుంచి ముందుగానే లెఫ్ట్ చూపించేస్తుంది ఇది. సో ఈ రూట్ని అయితే వెళ్దాము. ఇది కొత్తగా చూపిస్తుంది దారి అయితే. సో గైస్ ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. సో ఓన్లీ బైకులు ఇలాగైతే వెళ్తాయి, 3 చక్రాల ఆటోలు అయితే ఈ రూట్ని వెళ్తాయి. సో దీని తర్వాత ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేసి అది వచ్చేసి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు. సో ఈ గొంతులో ఉన్న చూడండి మీరే, అదే పైన కనిపిస్తుందా, అది రింగ్ రోడ్డు పైన. సో పైకి బైక్స్ అయితే అలా ఉండదు. సో గైస్ హైవే మీద ఎవరు ఉన్నారు, డాన్స్ చేస్తుందా పాప. వాళ్ళైతే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇదిగోండి అద్దంలో చూసుకోండి. సో గైస్ చూశారు కదా ఈ 2 కొండలు ఎలా ఉన్నాయో. సో ఈ కొండని పగలగొట్టి మధ్యలో నుంచి అయితే సర్వీస్ రోడ్డు వేశారు. మళ్ళీ ఆ కొండని పగలగొట్టి అవతల పక్క రింగ్ రోడ్డు హైవే వేశారు. సో చూసుకుంటే చాలా అద్భుతంగా అయితే చెక్కారు, మొత్తం పగలగొట్టారంటే. సో గైస్ ఆ పోలీస్ ఆయన పోతున్నాడు కదా, సో ఆ రూట్నే మనం పోవాలి ఇప్పుడు. సో గైస్ అందాక పోలీస్ సార్ ఆపారు కదా. సో ఆయన ఆపేసి ఏంటి బాబు రికార్డు అది ఇది అనేసి అడిగాడు. యూట్యూబ్ సార్ అన్నాను. అవును, ఆయన కూడా కొంచెం దూరం ట్రావెల్ చేయాలంట. సో అందువల్ల లిఫ్ట్ అడిగాడు. సో లిఫ్ట్ ఎక్కించుకున్న తర్వాత దారిలో మాట్లాడారు. సో చాలా ఫ్రీగానే మాట్లాడారు. అయితే ఆయన ఏం మాట్లాడారంటే ఆయనకు కూడా ఒక ఛానల్ ఉందంట, జాకెమ్ హుస్సేన్ అనేసి ఒక ఛానల్ ఉందంట ఆయనకి. అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడంట. సో దాని గురించి టిప్స్ అడిగాడు. సో చెప్పామన్నమాట. తర్వాత అక్కడ దిగేశారు. అయితే బేసిక్ ఏంటంటే మనం వెళ్ళే రూట్నే ఆయన రావాల్సి వచ్చింది. సో మనం చూసుకోలేదు ఆయన. నేనైతే ఆయన చూసాను కానీ ఆయన ఎక్కడ అనుకున్నాను. బట్ సైడ్ మిర్రర్లో చూశాను క్రాస్ చేసి వచ్చాక. ఆయన లిఫ్ట్ కోసం మళ్ళీ అక్కడ ఆగి ఉన్నాడు. సో మనం కొంచెం లేట్గా వచ్చింటే మళ్ళీ మనల్ని ఆపి కూడా ఇంకొంచెం ట్రావెల్ చేస్తూ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునేవాడు మన ద్వారా. బట్ టైం బ్యాడ్ ఆయనకి, మనకైతే ఏం లేదు.
సో ఇక్కడ నుంచి మనకి 41 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు క్రాస్ చేసాము. సో గైస్ ఈ రోడ్డు అయితే బాగుంది, ఎందుకంటే కొంచెం ఫారెస్ట్ టైప్లో ఉంది. పక్కన మనం చూసుకుంటే కొండ ఉంది, ఇది వచ్చేసి కొండాపూర్ అంటారంట. సో మరి మెయిన్ కొండాపూర్ ఇదా లేదా మామూలు దీని పేరు కొండాపురం తెలియదు. ఇది అవుటర్ రింగ్ రోడ్ అవతల అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి 37 కిలోమీటర్స్ అయితే ఉంది. అయితే మీకు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. సో దాన్ని వింటూ ఈ లొకేషన్ అయితే చూడండి. అయితే ఎవరైనా కానీ పెళ్ళికి ముందే ఎంజాయ్ చేసేయండి. ఎక్కడ తిరగాలనుకుంటే అక్కడ, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి, ఎటు వెళ్ళాలనుకుంటే అటు, ఫ్రీడమ్ బట్లాగా సింగిల్గా వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళండి, లేదా మీకు గ్రూప్స్ ఇష్టమా వెళ్ళండి, గ్రూప్కి వెళ్ళండి, అడవిలో తిరగండి, ట్రెక్కింగ్ చేయండి, బోటింగ్ చేయండి, అడ్వెంచర్స్ చేయండి, చాలా చేయండి. బట్ ఏం చేసినా పెళ్ళికి ముందే చేయాలి. వన్స్ పెళ్ళి అయిందా ఎవరికైనా ఒకసారి అవుతుంది. సరే ఎవరికైనా కానీ వన్స్ పెళ్ళి అయిందా అవతల ఫ్రీడమ్ అనేది జీరో. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఎందుకంటే మనతో వచ్చిన పార్ట్నర్, సో లేడీస్కి అయితే జెంట్స్ వస్తారు, జెంట్స్కి అయితే లేడీస్ వస్తారు కదా. సో మనకు వచ్చినటువంటి పార్ట్నరు మనకి ట్రావెలింగ్ పడదు అని చెప్పింది అనుకో, అని చెప్పిందైనా సో లేడీస్కి అయితే చెప్పాడు, జెంట్స్కి అయితే చెప్పింది అనుకో, ఇంకా మీ లైఫ్ స్పాయిలే. వన్స్ తలగట్టాక నాకు ట్రావెలింగ్ పడదు, నాకు బయట ఫుడ్ పడదు, ఇవన్నీ చెప్పింది అనుకో, ఇంకా మీకు హనీమూన్లా టూరుల్లా ఏంలా, ఇల్లు కంపెనీ ఇంకా గోడి చాకరీ, చదువులన్నీ, అమ్మాయి ఆయన కంటం ఏరో వాడి కింద పని చేయడం, ఇంకా అదే బతుకు, ఇంకంతే. ఆఫీసు ఇల్లు పెళ్ళం, ఆఫీసు ఇల్లు మొగుడు, అంతే, ఇంకేముండదు. సో ఇట్లా కాకుండా పెళ్ళికి ముందే లైఫ్ని ఎంజాయ్ చేయాలని చూసుకోండి. తిరగాల్సిన ప్లేస్లోనే తిరగండి. ఇదిగో నేను ఒక్కనే పోతున్నా కదా, సో నా వెనకాల ఎవరు లేరు, ముందు ఎవరు లేరు. సో ఇట్లాగా పెళ్ళికి ముందే తిరగాల్సినన్ని తిరిగేసి, ఎంజాయ్ చేయాల్సినన్ని ఎంజాయ్ చేసి, ఎక్స్పీరియన్స్ చేయాల్సినన్ని ఎక్స్పీరియన్స్ చేసేయండి. అవతల అవకాశాలు ఉండవు, అవతల ఛాన్సులు ఉండవు. అది కాబట్టి దీన్ని లైఫ్లో పెట్టుకోండి. అవతల పెళ్ళైన తర్వాత పోలేరు, పెళ్ళైన తర్వాత భార్య ఒప్పుకోదు. సో భార్య ఒప్పుకున్నా ఇరుపురుగు ఏమంటారు, పెళ్ళాని ఇంటికాడ వదిలేసిపోయారా అని అంటారు. సో మాట అవసరమా? నెక్స్ట్ ఏమవుతుంది, పిల్లలు పడతారు. సో పిల్లలు పుట్టిన తర్వాత ఇంక పిల్లల్ని చూసుకోవడం సరిపోతుంది, ఇంక మనం వెళ్ళలేము. సో భార్యకి కొంచెం తోడుగా ఉండాలా. సో ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఆలోచించుకొని ట్రై చేసి చూడండి. కాబట్టి ముసలి అయిన తర్వాత అసలుకే బాలేరు. ఇంకా ముసలి అయిన తర్వాత ఏంది, కృష్ణ గోవింద రామ అనుకుంటా గుళ్ళు చుట్టూ తిరగడం సరిపోతుంది. అప్పుడు వస్తుంది మనకు పుణ్యం, ఇప్పుడు అలా రాదు. అప్పుడు వస్తుంది జ్ఞానం, ఇప్పుడు అలా రాదు. సో తిరగాల్సిన టైం ఇది, ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ ఇది, ఎంజాయ్ చేసేయండి. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తారో, నలుగురు ఏమనుకుంటారు అనేది వదిలేయండి. లైఫ్ని లైఫ్గా ఎంజాయ్ చేయండి. బ్యాచిలర్ లైఫ్ లాగా చిల్ అవ్వండి. సో గైస్ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలంట. సో అటు స్ట్రైట్కి వెళ్తే ఏదో రూటు మ్యాప్లో ఇటే చూపిస్తుంది గూగుల్ తల్లి. సో ఇక్కడ నుంచి ఇటే వెళ్తున్నాము. ఇదేంది ఆవు తాడుతో పాటు ఊడిపోయిందా లేదంటే? ఓకే వీళ్ళు బండికి కట్టుకున్నారా? కాదు, తాడు ఎక్కువ కట్టారు గాయస్ వాళ్ళు. తాడు రోడ్లోకి వచ్చేటట్టు కట్టారు, అదే రోడ్డు మీదకి వచ్చింది ఆవు. సో గైస్ ఇక్కడ వచ్చేసి ఒక సర్కిల్ వచ్చింది. సో ఈ సర్కిల్ నుంచి కూడా మనం స్ట్రైట్గానే వెళ్ళాలి. ఇక్కడ నుంచి జస్ట్ 16 కిలోమీటర్స్ అంతేను. ఇది వచ్చేసి వద్దపాడు అంటే ఇది. సో ఇక చూశారు కదా, ఈ తెల్ల కారు పోయి బ్లూ కార్ని ముద్దు పెట్టుకుంటుంది. సో అడ్రస్ ప్రాబ్లం అనుకుంటా, అడ్రస్ కోసం. అది గొర్రెలను అడిగితే చెప్తారు కదా, ఆడిపోయి కారుకి ఎదురుగా పోయేసి అడగడం దేనికి. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ లీక్ పాయింట్ చూశారు కదా, చాలా బాగుంది ఈ లీక్ పాయింట్ అయితే. బ్లూ కలర్లో భలే ఉన్నాయి వాటర్. సో బహుశా ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటాను, కొండ పోచమ్మ దగ్గర నుంచి. వీళ్ళైతే చేపలు పడుతున్నారు, గేలాలు వేసున్నారు. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి వస్తుంది అనుకుంటాను నా కాలం అయితే. చాలా బాగుంది వాటర్ అయితే. సో గైస్ ఇక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. సో ఏంటంటే హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సులు గులాబీ రంగులో ఉన్నాయి, ఈ తెలంగాణలో పల్లెటూరులో తిరిగే బస్సులు గులాబీ రంగులో ఉన్నాయి. ఏమంటారు, అంతా గులాబీ జెండాలు అమ్మ అంటారా?
సో గైస్ ఈ కొండపోచమ్మ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అంతేను. ఇక్కడ కూడా ఏ ఊర్లు ఉన్నాయి, శ్రీ గ్రామ పంచాయతీ అల్లీ నగర్ అంట అటు లోపలికి. సో ఇక్కడ వచ్చే చూసుకుంటే జామాయిల చెట్లు నుంచి మామిడి చెట్లు అయితే వేసున్నారు. సో చుట్టూరు బాగుంది. అంటే ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. కాకపోతే కొంతమంది ఇట్లా ఆక్రమించేసుకొని అయితే వేసుకుంటున్నారు, అంటే ఉండూరు వాళ్ళు. సో బేసికల్గా మన సైడ్ అందరూ ఆక్రమించేసుకొని వేసుకుంటున్నారు. ఇంకా తెలంగాణలో ఏముంది పెద్ద విషయమా. మీకు కనిపిస్తుందా? అదేను కొండపోచమ్మ ప్రాజెక్టు. సో ప్రాజెక్టు పైకి అయితే చూద్దాము, పైకి వెళ్ళదో అదిగోండి ప్రాజెక్ట్ అయితే అదేను. చూద్దాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగమంటుంది గూగుల్ తల్లి అయితే. డ్రాగన్ తోట వేసారు ఇక్కడ. రూట్ అయితే క్లోజ్లో ఉంది ఇది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళమని చెప్పింది గూగుల్ తల్లి. బట్ అది చూసుకుంటే తోట, మరి తోటలోంచి అది ఎలా వెళ్ళమనిందో ఏమో. అయితే ఈ తమిళనాడు, ఈ కేరళ, ఈ కర్ణాటక స్టేట్లో అయితే నన్ను అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఈ గూగుల్ తల్లి. కరెక్ట్ రూట్లో తీసుకెళ్ళింది, కరెక్ట్ రూట్లో సేఫ్గా చూపించింది నాకైతే. బట్ ఈ రూటేను కొద్దిగా డిఫరెంట్గా చూపిస్తుంది. అవి కార్లు అయితే అక్కడ ఆగున్నాయి. సో వాళ్ళు అడ్డంగా ఎక్కిపోయినట్టుకున్నారు. పైన ఒక బైక్ ఉంది గైస్, పైన బైక్ ఉంది. సో బైక్లు వెళ్ళొచ్చు లాగా ఉంది. ఇదిగోండి రూట్ అయితే క్లోజ్ చేసి ఉంది. డబ్బులు అడిగేదానికి దగ్గరికి రమ్మంటుంది గైస్. పోదాము. పైకి వెళ్ళొద్దా పెద్ద బండి పోదా? అటు పోవచ్చా? నీళ్ళు లేవు, బండ్లు అయితే పోవా? బండి ఎక్కుతుందా? ఓకే ఓకే. సెల్లర్ ఏం చేయలేదమ్మా నేను. సో గైస్ ఇది తెలంగాణలో చాలా ట్రెండ్ అయిపోయింది. ఏంటంటే చాలామంది దగ్గరికి పిలిచేది డబ్బులు ఉంటాయండి, డబ్బులు ఉంటాయండి అని అంటున్నారు. వాళ్ళు అడిగే చూసి ఇంకొక ఇద్దరు వస్తున్నారు పక్కకి. సో అట్లాగవుతుంది. సో వీళ్ళు ఏం చెప్పారంటే కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే కొంచెం చాలా దూరం ముందుకు వెళ్ళాక అక్కడి నుంచి బైక్ అయితే వెళ్తుందని చెప్పారు. సో మనం ఏంది బైక్ పైకి ఎక్కియాలా, అది మనకు కావాల్సింది. సో బైక్ అయితే పైకి అయితే ఎక్కిస్తాను, డ్యామ్ షూర్గా చెప్తున్నాను. 3 కిలోమీటర్లు వెళ్ళమన్నారు వీళ్ళు. సో ఇప్పుడు 6 ఉంది, 6 కాడి నుంచి 9 వెళ్ళాలి. సో డ్యామ్ షూర్గా అయితే ఎక్కిస్తాను పైకి అయితే, డ్యామ్ మీదకి పాక్కుంటే ఎక్కిస్తాను బండిని మటుకు పైకి అయితే కన్ఫామ్గా. ఛాలెంజ్ ఇది. కట్ట పైకి పోవాలి బైక్, దాని గురించి ఆలోచిస్తున్నాను. పైన బైకులు ఉన్నాయి, చాలా బైకులు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కట్ట దగ్గరికి చేరుకుందాము, దాని తర్వాత ఆలోచిద్దాం. సో ఈ రూట్ ద్వారా అయితే కట్ట దగ్గరికి అయితే చేరుకుంటాము, ఆ తర్వాత ఆలోచిద్దాం బైకులు ఎటు రావాలనేది. సో గైస్ కట్ట దగ్గరికి అయితే చేరుకున్నాము, ఇక్కడ నుంచి ఇటు వెళ్దాము. అబ్బో కట్ట పక్కనే అయితే కాలువ ఉంది. సో ఈ కాలువ దాటి మనం అవతలకి వెళ్ళాలి. మరి ఎక్కడ అవకాశం ఉందో ఏమో చూద్దాం, మన అదృష్టాన్ని బట్టి. కట్ట చుట్టూ తిరగాల్సి వస్తుందో ఏందోను. చుట్టూరు అయితే కాలువ అయితే పోతా ఉంది. ఇక్కడ ఏమైనా మనుషులు ఉంటే అడగవచ్చు, కాకపోతే. సో గైస్ ఈ కట్టంలో 4 కిలోమీటర్లు పోతే అప్పుడు వస్తుందంట ఛాన్స్ పైకి వెళ్ళేదానికి. సో వెళ్దాము, 4 కిలోమీటర్లే కదా, ఎందుకంటే ఛాలెంజ్ చేశా కాబట్టి వెళ్తున్నాను. సో కట్ట మీద అంతా ఒక రౌండ్ వేస్తాను. సో గైస్ లాస్ట్కి అయితే సాధించాను, రూట్ అయితే వచ్చింది పైకి వెళ్ళేదానికి. కాకపోతే ఇటు సైడ్ ఏంటంటే అంతా రాళ్ళు గీళ్ళు వేసున్నారు, అయినా కూడా వెళ్ళొచ్చు.
మనం బైక్ని తీసుకెళ్దాం. బేసిక్ ఏంటంటే మామూలుగా ఇట్లా ఎక్కించామని అడ్డంగా, కాకపోతే ఏంటంటే పైన రాడ్లు ఉన్నాయి, హైవే మీద ఉండే రాడ్లు. సో ఆ రాడ్ల వల్ల నేను ఎక్కిలేకపోయాను, లేకుంటే అడ్డంగా ఎక్కిచ్చేసామని. నాకేం పెద్ద విషయం కాదు ఇట్లాంటి ఎత్తులు ఎక్కటం. ఫైనల్గా అయితే దొరికింది మనకి. కార్లు అయితే రాళ్ళు తోలు ఉన్నారు ఇల్లు. సో బైకులకి ఓన్లీ. నేచర్ 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 నేచర్. పక్కన ఏదో కొలను ఒకటి ఉందో చూడండి. బా దూరంగా ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి. బా సో ఇక్కడ ఏదో ఉంది, బోరు మోటారు నీళ్ళు తాగుతుంది. అయితే ఏంటంటే ఈ కొండపోచమ్మ చుట్టూరు ప్రాజెక్టు చుట్టూరు కన్ను చూపు మేరకైతే రోడ్డు ఉంది, హైవే. అయితే ఎక్కువ కన్స్ట్రక్షన్ అక్కడే చేశారు. అదిగోండి నల్ల కొంగ పెద్దది. సో ఇక్కడ నుంచి కొండపోచమ్మ హైవే ఇంకో రూట్ వస్తుంది, ఇంకోలాగా వస్తుంది.